రెడ్కి డీటెయిల్స్ చూస్తే రాష్ట్ర స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్యూరో కేంద్రంగా సాగిన అక్రమ ట్యాపింగ్ వ్యవహారం కేసులో సిట్ వేగం పెంచింది. ఎస్ఐబికి చీఫ్గా వ్యవహరించిన ఓఎస్టీటీ ప్రభాకరరావు బృందంలో పనిచేసిన మరికొందరు అధికారులను శనివారాల్లో ప్రశ్నించింది. అదనపు ఎస్పీ తిరుపతన్న శనివారం సిట్ ఎదుట హాజరు కాగా మరో అదనపు ఎస్పీ భుజంగరావును అధికారులు అదుపులోకి తీసుకుని ప్రశ్నించి అరెస్ట్ చేశారు. మరొకవైపు హైదరాబాద్తో పాటు రాష్ట్ర వ్యాప్తంగా 10 ప్రాంతాల్లో ఈ వ్యవహారంతో సంబంధం ఉన్న వారి నివాసాల్లో ప్రత్యేక బృందాలు సోదాలు నిర్వహించాయి. నిఘా విభాగాలు జాతీయ భద్రతతో పాటు రాజద్రోహం తదితర అంశాలపైన కన్నేసి ఉంచడానికి ట్యాపింగ్ చేస్తూ ఉంటారు. అలా నిఘా అధికారులు చేసిన ఫోన్ ట్యాపింగ్ కారణంగానే 2015 నాటి ఓటుకు కోటు వ్యవహారం వెలుగులోకి వచ్చిందన్నట్టు సమాచారం. అయితే ప్రభాకర్ రావు ఎస్ఐబి చీఫ్గా మారిన తర్వాత ట్యాపింగ్ దుర్వినియోగం కావడం మొదలైంది. తొలినాళ్లలో ఈ విభాగం నిబంధనల ప్రకారమే అవసరమైన ఫోన్లను ట్యాప్ చేసేది. దీనివల్ల ఒరుగుతున్న లాభాలు తెలిసిన రాజకీయ నాయకులు వీలైనన్ని నంబర్లు అక్రమంగా ట్యాప్ చేసేలా ప్రేరేపించారు. దీనికోసం విదేశాల నుంచి ఉపకరణాలు, సాఫ్ట్వేర్లు అక్రమంగా దిగుమతి అయ్యాయి. 2018 ఎన్నికల నాటి నుంచి వీరు ట్యాపింగ్ పంథా మారిపోయింది. దుబ్బాక, హుజూరాబాద్, మునుగోడు ఉప ఎన్నికల నేపథ్యంలో ఫోన్లతో పాటు సోషల్ మీడియాను ట్యాప్ చేయడం మొదలుపెట్టేశారు. దీనికోసం టెక్నాలజీ కన్సల్టెంట్ రవిపాల్ సహకారంతో ఇజ్రాయెల్ నుంచి హెగాసిస్ తరహా సాఫ్ట్వేర్ తెప్పించుకొని వినియోగించినట్లు సమాచారం. కొన్నాళ్లుగా ప్రభాకర్ రావుతో పాటు మరో 2 ఉన్నత అధికారులు, ఒక రాజకీయ నాయకుడు కలిసి బెదిరింపుల దందాకు దిగారు. కొందరు ప్రైవేటు వ్యక్తులు, వ్యాపారులు, బిల్డర్లు, ఇన్ఫా కంపెనీల యజమానుల ఫోన్లను ట్యాప్ చేశారు. దీనికోసం హైదరాబాద్లోని పర్వతగిరి, వరంగల్, సిరిసిల్లలోనూ వార్ రూమ్లు ఏర్పాటు చేసుకున్నారు. ప్రణీత్ రావు ఎస్ఐబి ఇంటెలిజెన్స్లో పనిచేసిన 2 అధికారులు మరికొందరు బృందంతో కలిసి ఆ ట్యాపింగ్లోని అంశాలను విశ్లేషించేవారు. కీలక అంశాలను పట్టుకుని హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ కమిషనరేట్లకు చెందిన ప్రత్యేక విభాగాల్లో పనిచేసే కొందరి దృష్టికి తీసుకెళ్లేవారు. వారు సదరు రాజకీయ నాయకుడితో పాటు ప్రభాకర్ రావు నుంచి క్లియరెన్స్ తీసుకుని సదరు టార్గెట్ల నుంచి వీలైనంత వరకు వసూలు చేసేవారు. అప్పట్లో ఈ 3 ప్రత్యేక విభాగాల నేతృత్వం వహించిన అధికారులు నాటి ప్రభుత్వంతో పాటు ప్రభాకర్ రావుతోనూ సన్నిహిత సంబంధాలు ఉన్నవారేనని సమాచారం. కొన్ని వసూలు వ్యవహారాలను ఒక ఎంపీ, ఎమ్మెల్సీ సూచనలతోనూ కొనసాగించినట్లు సమాచారం. ఇక డీఎస్పీ ప్రణీత్ రావుపై సస్పెన్షన్ వేటు పడగానే ఎస్ఐబి మాజీ ఓఎస్టీ టి ప్రభాకర్ రావు దేశం దాటేశారు. ఈ వ్యవహారంపై పంజాగుట్ట ఠాణాలో కేసు నమోదై ప్రణీత్ రావును అరెస్ట్ చేశాక హైదరాబాద్ టాస్క్ ఫోర్స్ మాజీ ఓఎస్టీ పి రాధాకృష్ణరావు అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. ప్రస్తుతం వీరిద్దరూ అమెరికాలో ఫార్మా కంపెనీ నిర్వహించే తమ సన్నిహితుడి వద్ద ఆశ్రయం పొందుతున్నట్లు సమాచారం దొరుకుతుంది. ఇక శనివారాల్లో అదనపు ఎస్పీలు తిరుపతన్న, భుజంగరావులను విచారించారు. ప్రభాకర్ రావు హయాంలో తిరుపతన్న ఎస్ఐబిలో, భుజంగరావు సాధారణ ఇంటెలిజెన్స్ లో పొలిటికల్ వింగ్ ను పర్యవేక్షించారు. వీరి నుంచి సిట్ అధికారులు ట్యాపింగ్ కు సంబంధించి కీలక సమాచారం లభించినట్టు తెలుస్తుంది. ఇక ప్రభాకర్ రావు, రాధాకిషన్ రావుతో పాటు అక్రమ ట్యాపింగ్ వ్యవహారంలో కీలక పాత్ర పోషించిన 2 నివాసాలు కలిపి మొత్తం 10 చోట్ల సిట్ అధికారులు శనివారం సోదాలు చేశారు. నిందితుడు ప్రణీత్ రావు అనుమానితుల విచారణ సేకరించిన ఆధారాలన్నింటినీ విశ్లేషించిన ప్రభాకర్ రావు బృందం ఎందరి ఫోన్లు ట్యాప్ చేసింది అనేది చెప్పలేకపోతున్నామని సిట్ అధికారి ఒకరు పేర్కొన్నారు. రాజకీయ అవసరాలు, బెదిరింపులు, బలవంతపు వసూళ్ల కోసం ఎస్ఐబి కేంద్రంగా ఫోన్ ట్యాపింగ్ జరిగిందని, ఆ డేటాను కొందరు ప్రైవేటు వ్యక్తులకు కాపీ చేసి ఇచ్చారని తెలుస్తుందని తెలిపారు. ప్రణీత్ రావు తదితరులు గత ఏడాది సెప్టెంబర్, అక్టోబర్ నుంచే డేటాను ధ్వంసం చేయడం మొదలుపెట్టారని, డిసెంబర్ 4 రాత్రి హార్డ్ డిస్క్ల ధ్వంసం అందులో భాగమేనని సమాచారం. హార్డ్ డిస్క్లతో పాటు హ్యాకింగ్ ఉపకరణాలు, సాఫ్ట్వేర్లను ధ్వంసం చేశారా అనేది తేలాల్సిందే. ఇక రాష్ట్ర స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్యూరో కేంద్రంగా సాగిన అక్రమ ట్యాపింగ్ వ్యవహారం కేసులో సిట్ వేగం పెంచింది. ఎస్ఐబికి చీఫ్ గా వ్యవహరించిన ఓఎస్టీటీ ప్రభాకర్ రావు బృందంలో పనిచేసిన మరికొందరు అధికారులను శనివారాల్లో విచారించింది. అదనపు ఎస్పీ తిరుపతన్న శనివారం సిట్ ఎదుట హాజరు కాగా మరో అదనపు ఎస్పీ భుజంగరావును అధికారులు అదుపులోకి తీసుకుని ప్రశ్నించి అరెస్ట్ చేశారు. మరొకవైపు హైదరాబాద్తో పాటు రాష్ట్ర వ్యాప్తంగా 10 ప్రాంతాల్లో ఈ వ్యవహారంతో సంబంధం ఉన్న నివాసాల్లో ప్రత్యేక బృందాలు సోదాలు నిర్వహించాయి. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ ను మా క్రైమ్ బ్యూరో చీఫ్ ఇన్నారెడ్డి అందిస్తారు. ఇన్నారెడ్డి. స్వప్న, మనం గమనించవచ్చు, ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ డీఎస్పీ ప్రణీత్ రావు అలాగే అదనపు ఎస్పీ భుజంగరావు తిరుపతలను బంజారా కేసు నుంచి వైద్య పరీక్ష నిమిత్తం తరలించి అనంతరం కొంపల్లి జేబీరిలో నివాసం అవుతున్న నాంపల్లి కోర్టు మేజిస్ట్రేట్ కన్యాలాల్ ముందు ప్రవేశపెట్టారు. ప్రస్తుతం మాత్రం వాళ్ళిద్దరికి 14 రోజులు జ్యుడిషియల్ రిమాండ్ విధించింది. ఇదే కాకుండా మరోవైపున
ఆ ప్రణీత్ రావుకు సంబంధించిన జ్యుడిషియల్ అంటే పోలీస్ కస్టడీ కూడా ముగియడంతో ఆయన కూడా జ్యుడిషియల్ తరలించిన నేపథ్యం మనం చూస్తున్నాం. సో మొత్తంగా ఈ ఎపిసోడ్ లో ప్రణీత్ రావు ఇచ్చిన సమాచారం మేరకు దాదాపుగా 10 చోట్ల తనిఖీలు చేశారు. దీంట్లో ప్రధానంగా ప్రభాకర్ రావు కావచ్చు, రాధాకృష్ణ కావచ్చు, ఇద్దరు కూడా చాలా కీలకంగా వ్యవహరించారు చెప్పని వాళ్ళతో సెర్చ్ చేస్తుండగా ఇద్దరు కూడా విదేశాలకు పరరయ్యారని చెప్పేసి ఇప్పటికే సమాచారం ఉంది. ఇప్పటికే దీని మీద పూర్తిస్థాయి ఎంక్వైరీ కొనసాగుతుంది. సో మొత్తం మీద ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో మనం పరిశీలిస్తే ప్రధానంగా వీళ్ళు అంటే ఒక ఏరస్ నాయకులు చెప్పిన నంబర్లతో పాటు కొన్ని ప్రైవేట్ వ్యక్తులకు సంబంధించిన నంబర్లు కూడా ట్యాప్ చేశారు. తర్వాత కొంత అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడ్డ వ్యవహారం కూడా బయటకు వచ్చింది. ఇదే కాకుండా కొంతమంది సినిమా వాళ్ళకు సంబంధించిన ఫోన్ ట్యాపింగ్ చేశారు అని చెప్తుంటారు. సో మొత్తంగా గమనిస్తే 10 చోట్ల అంటే ప్రణీత్ రావు సమాచారం మేరకు 10 చోట్ల తనిఖీలు చేసిన నేపథ్యంలో కొన్ని చోట్ల కొంత కీలకమైన సమాచారాన్ని సేకరించడం జరుగుతూ ఉంది. అంటే ప్రణీత్ రావు దీనికి సంబంధించి ఎప్పుడైతే కాంగ్రెస్ పార్టీ లీడ్ లోకి వస్తుందనుకున్నప్పటి నుంచి ఆయన లీడ్ మొదలుపెట్టాడు. చివరకు కాంగ్రెస్ విన్న నేపథ్యంలో ఏమాత్రం అనుమానం కాకుండా ఏమాత్రం దొరకకుండా ఆయన హార్డ్ డిస్క్ లను కట్టతో కట్ చేసి అడవులు. ఇదే కాకుండా స్వప్న ఓవరాల్ గా అంటే ఈ హార్డ్ డిస్క్ చేసిన తర్వాత కూడా పెన్ డ్రైవ్ల ద్వారా ల్యాప్టాప్ ద్వారా కొంతమందికి ఈ ఫోన్ ట్యాపింగ్ ఆడియోలను పంపించిన నేపథ్యంలో ఆడియోలు రిక్రూట్ చేసేందుకు ఇప్పటికే పోలీసులు అన్ని రకాల ప్రయత్నాలు చేస్తారు. దీంతో ఎక్సెల్ సహాయంతో ప్రణీత్ రావు పర్సనల్ ల్యాప్టాప్ మొబైల్ నుంచి కూడా కొంత డేటాను సేకరించగలిగడం జరుగుతుంది. ఇదే కాకుండా దీంట్లో 10 చోట్ల తనిఖీలు చేసినప్పుడు కొన్ని చోట్ల కొన్ని హార్డ్ డిస్క్ కూడా రికవరీ చేసినట్టు జరుగుతూ ఉంది. తర్వాత దీంట్లో కొంతమంది ప్రైవేట్ వ్యక్తులను కూడా ఫోన్ ట్యాపింగ్ చేసి బెదిరింపులు పాల్పడ్డారు ఎలక్షన్స్ టైంలో చెప్తున్న నేపథ్యంలో కూడా మరి ఎవరికి ఈ ఫోన్ నెంబర్లు ఇచ్చారు, ఎవరి ద్వారా ఈ ఫోన్ ట్యాప్ చేశారు, తర్వాత దీంట్లో రాధాకృష్ణ యొక్క పాత్ర ఏంటి, ఆయన ప్రస్తుతం 16 జరుగుతుంది. మొత్తంగా ఈ ఎస్ఐపి ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం ఏమైతే ఉందో పూర్తి స్థాయిలో భారత కన్సర్న్ నడిచింది. కాబట్టి ఇదే కాకుండా ప్రధానంగా మీరు చెప్పినట్టుగానే ఈ లైసెన్స్ ఏమైతే ఉందో స్పై సాఫ్ట్వేర్ లైసెన్స్ ఏమైతే ఉందో ఈ లైసెన్స్ కు సంబంధించిన వ్యవహారంలో ఆ సాఫ్ట్వేర్ కూడా డిస్ట్రాయ్ చేసిన జరుగుతూ ఉంది. కానీ ఎంత డిస్ట్రాయ్ చేసినా కూడా ఇది ఒక కంపెనీ దగ్గర నుంచి పర్చేజ్ చేసినప్పుడు అఫీషియల్ గా గవర్నమెంట్ కి కొన్ని రైట్స్ ఉంటాయి. అంటే ఈ నిఘా సంస్థలు ఇలాంటి స్పై సాఫ్ట్వేర్ తీసుకునే హక్కు ఉంది. కాబట్టి అంటే ఎస్ఐటి పేరు తోటి అంటే ఈ టెర్రరిస్టులకు తర్వాత మావోయిస్టులకు నిఘా పెట్టేందుకు వాడేందుకు అని చెప్పేసి వాళ్ళు ఆ స్పై సాఫ్ట్వేర్ కొన్న నేపథ్యంలో ఎవరి పేరు మీద తీసుకున్నారు, ఎవరు ఎక్కడి నుంచి సప్లై చేశారు, తర్వాత దీంట్లో పూర్తిగా సాఫ్ట్వేర్ లైసెన్స్ ఎవరి పేరు ఉంది అంటే గవర్నమెంట్ పేరు మీద పర్చేజ్ చేసినప్పుడు కూడా అది తీసుకున్న సాఫ్ట్వేర్ సంబంధించి వాళ్ళు ఎక్కడెక్కడ యూజ్ చేశారు. మీరు చెప్పిన దాదాపుగా 10 చోట్ల తనిఖీలు చేసినప్పుడు కొన్ని చోట్ల దీనికి సంబంధించిన కొంత కీలకమైన డాక్యుమెంట్లు కూడా బయటపడడం తెలుస్తాం. సో ఓవరాల్ గా ఈ ప్రణీత్ రావు ఫోన్ ట్యాపింగ్ కేసులో ఈ స్పై సాఫ్ట్వేర్ సంబంధించిన వ్యవహారంలో అంటే టవర్ లొకేషన్ సంబంధించి కావచ్చు, తర్వాత ఫోన్ ట్యాపింగ్ సంబంధించి కావచ్చు, ఆపరేటర్ తో సంబంధం లేకుండా త్రూ కంప్యూటర్స్ ద్వారానే ఆన్లైన్ లో వాళ్ళని ట్యాప్ చేయొచ్చు, వాళ్ళని ఫోన్ హ్యాక్ చేయొచ్చు, తర్వాత వాళ్ళ సమాచారం ఎప్పటికప్పుడు సేకరించవచ్చు చెప్పని హైలీ పెయిడ్ ఈ స్పై సాఫ్ట్వేర్ ను పర్చేజ్ తెలుస్తా ఉంది. దీంట్లో లైసెన్స్ యూజర్ లైసెన్స్ అనేది ఎవరి పేరు ఉంది ఆ సాఫ్ట్వేర్ కూడా ధ్వంసం చేశారని చెప్తున్నప్పుడు కూడా దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ లైసెన్స్ డాక్యుమెంట్స్ కూడా ఎప్పటికే సేకరించగలిగారు పోలీసులు. సో మొత్తం మీద ప్రణీత్ రావు ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ఈ 10 మందితో పాటు తర్వాత భుజంగరావు అరెస్ట్ డిమాండ్ చేసిన తర్వాత మరోసారి అంటే ఇప్పటికే దాదాపుగా 6 రోజుల పాటు విచారణ జరిగింది ప్రణీత్ రావు సంబంధించి. అయితే ఇంకా సమాచారం ఎస్పీ తిరుపతన్న అలాగే భుజంగరావుల్ని 2 రోజుల నుంచి ప్రశ్నిస్తున్నారు. అయితే భుజంగరావు విచారణలో యాంకర్ సాంబశివరావు పేరైతే స్పష్టంగా చెప్పినట్లయితే అర్థమవుతూ ఉంది. విచారణలో తన పేరైతే వెల్లడించినట్టు తెలిసింది. 1-2 రోజుల్లో యాంకర్ సాంబశివరావుని కూడా ప్రశ్నించే అవకాశాలు ఉన్నట్టు కనిపిస్తుంది. దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? ఆయన ఎప్పుడైతే మాదాపూర్ ఎస్జిపిగా ఉన్న సమయం నుంచి కూడా ఈయన ఒక ఛానల్ యాంకర్ గా ఉన్న సాంబశివరావు తోటి చాలా క్లోజ్ గా ఉంటాడు. తర్వాత కొన్ని దందాల వ్యవహారంలో ఇద్దరు కలిసి చేసినట్టు తెలుస్తా ఉంది. అది ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో కూడా మీరు చెప్పినట్టుగానే కొంతమంది ప్రైవేట్ వ్యక్తులకు సంబంధించిన ఫోన్లు కూడా ట్యాప్ చేశారు. ఫోన్ ట్యాప్ చేసిన తర్వాత వాళ్ళ సమాచారం ఎప్పటికప్పుడు భుజంగరావు సదరు యాంకర్ సాంబశివరావు కూడా అందజేస్తున్నారని చెప్తున్న ఎస్టిమేట్ కూడా ఉంది. ఈ 2 రోజుల పాటు భుజంగరావును దీంట్లో అదనపు ఎస్పీలుగా ఉన్న భుజంగరావు తిరుపతిలో విచారిస్తున్న నేపథ్యంలో ఈ భుజంగరావు వ్యవహారం చాలా కీలకంగా ఉంది. ఈయన కొంతమంది ప్రైవేట్ వ్యక్తులు బిజినెస్ మెన్ల ఫోన్ ట్యాప్ చేశాడు అని చెప్తున్న నేపథ్యంలో
దీంట్లో సాంబశివరావు అనే వ్యక్తి అంటే ఎవరైతే యాంకర్ సాంబశివరావు ఉన్నాడో అతను చాలా కీలకంగా జర్నలిస్ట్ సాంబశివరావు చాలా కీలకంగా ఉన్నాడు. అతను చాలా మంది బిజినెస్ మెన్లను బెదిరింపులు పాల్పడటానికి బెదిరించడానికి వాళ్ళ మూమెంట్ తెలుసుకోవడానికి వాళ్ళు ఎవరితో కాంటాక్ట్ ఉన్నారు, వాళ్ళ ఫైనాన్షియల్ డీటెయిల్స్ ఏంటి అంటే మీరు చెప్పినట్టుగా మనం ముందు చెప్తున్నాం. ఈ స్పై సాఫ్ట్వేర్స్ ఏవైతే ఉన్నాయో స్పై సాఫ్ట్వేర్స్ అనేది ఒక ఫోన్ ట్యాపింగ్ కాకుండా మొబైల్ హ్యాక్ చేసి మొబైల్ ద్వారా ఎటువంటి ట్రాన్సాక్ట్ చేస్తారు కాబట్టి ఈ ట్రాన్సాక్షన్ ఎవరితో కమ్యూనికేట్ చేస్తున్నారు, ఎవరితో మాట్లాడుతున్నారు, తర్వాత ఎవరి గురించి వాళ్ళు బిజినెస్ చేస్తారన్న విషయాలను తెలుసుకునే ముందుగా సదరు వ్యక్తుల మీద టార్గెట్ చేసి వాళ్ళని ఇబ్బంది పాలు చేసిన వ్యవహారం కూడా వీళ్ళకి వచ్చి సమస్య మనం చూసాం. శ్రీధర్రావు అనే ఒక బిజినెస్ మెన్ చాలా దారుణమైన పొజిషన్ దాదాపు 18 కేసులు పెట్టుకున్న నేపథ్యంలో భుజంగరావు హస్తం ఉంది. దీంట్లో సాంబశివరావు ఏమైతే కొన్ని నెంబర్లు ఇచ్చి తర్వాత వాళ్ళ నెంబర్ ట్యాప్ చేయమన్నారో ఆ నెంబర్లు ట్యాప్ చేయడంలో తర్వాత సాంబశివరావు ఇచ్చిన నెంబర్లను కీలకంగా వ్యవహరించి వాళ్ళకి ఫోన్ ట్యాప్ చేయడం కాకుండా మొబైల్ కూడా హ్యాక్ చేసినట్టు కూడా చాలా స్పష్టమైన ఆధారాలు కూడా సేకరించగలిగారు. సో ఈ స్పై సాఫ్ట్వేర్ తోటి సాంబశివరావు ఇచ్చిన సమాచారం మేరకు భుజంగరావు చేసిన ఈ దారుణ సంబంధించిన వ్యవహారం కూడా పూర్తి స్థాయిలో ఆయన మొబైల్ ను సెట్ చేసినప్పుడు ఆయన మొబైల్లో ఎక్కువగా వాట్సాప్ మెసేజ్ల ద్వారా తర్వాత కమ్యూనికేషన్ ఫోన్ కాల్స్ ద్వారా కూడా ఎక్కువగా ఆయన సాంబశివరావు కమ్యూనికేట్ అయ్యాడు. ఆ మెసేజ్ల్లో కూడా సదరు బిజినెస్ మెన్ కొంతమంది అంటే శ్రీధర్రావు లాంటి బిజినెస్ మెన్ కొంతమంది సంబంధించిన వాళ్ళ మీద నిఘా పెట్టండి, వాళ్ళ ఇన్ఫర్మేషన్ ఎప్పటికప్పుడు సమాచారం సేకరించండి, వాళ్ళు ఎవరితో మాట్లాడుతున్నారు, తర్వాత మనీ ట్రాన్సాక్షన్ ఎలా జరుగుతా ఉన్నాయి, ఎట్లయినా సరే అతని మీద రకరకాల కేసులు పెట్టి పూర్తి స్థాయిలో ఆయన ఆస్తులు ఆక్రమించే పనిచేద్దామని చెప్తున్న విషయాలన్నింటినీ కూడా చాలా క్లియర్ గా వాట్సాప్ మెసేజ్ల్లో ఆయన మాట్లాడినట్టు కూడా ఇప్పటికే పోలీసులు తీసుకొచ్చింది. మొత్తం మీద సాంబశివరావు సంబంధించిన వ్యవహారంలో కూడా ఖచ్చితంగా ఆయన్ను కూడా పిలిపించి విచారించేందుకు నోటీసులు జారీ చేసే అవకాశం కనిపిస్తా ఉంది. అయితే భుజంగరావు తిరుపతిరావు ఇద్దరిని కూడా ప్రస్తుతం జ్యుడిషియల్ కేసు పంపించిన తర్వాత అలాగే ప్రణీత్రావు సంబంధించి కూడా ఖచ్చితంగా ఇంకా చాలా సమాచారం సేకరించాల్సింది కాబట్టి ప్రణీత్రావు, భుజంగరావు, తిరుపతిరావు వీళ్ళకి సంబంధించి పూర్తి సమాచారం సేకరించడం మరోసారి మళ్ళీ పోలీస్ కస్టడీ తీసుకుని విచారించాల్సిన అవసరం ఉంది. ఈ సమయంలో ఎవరైతే ఈ సాంబశివరావు ఉన్నాడో సాంబశివరావు సంబంధించిన ఇలాంటి వ్యక్తులు ఈ భుజంగరావు సపోర్ట్ చేసిన తెలుస్తా ఉంది. ఎవరెవరిని ఫోన్ ట్యాప్ చేశారు, ఎవరు ఫోన్లు హ్యాక్ చేశారు, తర్వాత దీంట్లో ఎలాంటి విషయాలు వాళ్ళతో కమ్యూనికేట్ అయ్యాడన్న విషయం మీద ఇప్పటికే వాట్సాప్ చాటింగ్ మొబైల్లో ఉన్న డేటా మొత్తం ఎట్టు చేయగలిగారు. ఖచ్చితంగా వాళ్ళిద్దరిని కూడా పోలీస్ కస్టడీ తీసుకుని విచారించే క్రమంలో ఖచ్చితంగా సాంబశివరావు మీద కూడా చర్యలు ఈయన ఒక్క శ్రీధర్రావు నెంబరే కాకుండా చాలా మంది నెంబర్లు తీసుకుని వాళ్ళ ఫోన్ ట్యాప్ చేసిన వ్యవహారంలో కూడా చాలా కీలకమైన పాత్ర పోషించినట్టుగా మనకు సమాచారం ఉంటుంది. ఖచ్చితంగా భుజంగరావును పోలీస్ కస్టడీ తీసుకున్న లోపలనే దీనికి నోటీసులు జారీ చేసి విచారించే అవకాశం ఉంటుంది. ఇప్పటికే ఆయన మీద నిఘా పెట్టారు, ఎవరితో కమ్యూనికేట్ చేస్తా ఉన్నాడు, ఎవరితో మాట్లాడుతూ ఉన్నాడు, ఎవరు ఆయన బ్యాక్గ్రౌండ్ సహకరిస్తున్నారు అంటే దీనికి యాక్టర్ సాంబశివరావుకి కొంతమంది బీఆర్ఎస్ నేతలు సహకరిస్తున్నారు. ఇప్పటికి కూడా ఆయన కొంతమందితో మాట్లాడుతూ బెదిరింపులు పనిలో ఉన్నాడు. ఈయన చాలా మంది బెదిరించి అక్రమంగా అడ్డదారులు డబ్బులు సంపాదించిన వ్యవహారం కూడా ఈ సందర్భంగా వెళ్ళకొచ్చే అవకాశం కనిపిస్తామని చెప్తున్నా. ఇక ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం రోజుకొక మలుపు తిరుగుతుంది. ఇక అధికారులు అయితే వేగం పెంచారు. డీఎస్పీ ప్రణీత్రావుపై సస్పెన్షన్ వేటు పడగానే ఎస్ఐబి మాజీ ఓఎస్టీ టి ప్రభాకర్ రావు దేశం దాటేశారు. ఈ వ్యవహారంపై పంజాగుట్ట ఠాణాలో కేసు కూడా నమోదైంది. ప్రణీత్రావును అరెస్ట్ చేశాక హైదరాబాద్ టాస్క్ ఫోర్స్ మాజీ ఓఎస్టీ పి రాధాకిషన్ రావు అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. ప్రస్తుతం వీరిద్దరూ అమెరికాలో ఫార్మా కంపెనీ నిర్వహించే తమ సన్నిహితుడి వద్ద ఆశ్రయం పొందుతున్నట్టు తెలుస్తోంది. ఇక శనివారాల్లో అదనపు ఎస్పీలు తిరుపతిన భుజంగరావులను విచారించారు. ఈ విచారణలో ప్రముఖ యాంకర్ పేరైతే వచ్చినట్టు తెలుస్తుంది. యాంకర్ సాంబశివరావు పేరైతే భుజంగరావు స్పష్టంగా ప్రస్తావించినట్టు తెలుస్తుంది. ఇక ప్రభాకర్ రావు హయాంలో తిరుపతన్న ఎస్ఐబిలో భుజంగరావు సాధారణ ఇంటెలిజెన్స్ పొలిటికల్ వింగ్ లో పర్యవేక్షించారు. వీరి నుంచి సిట్ అధికారులకు ట్యాపింగ్ కు సంబంధించి కీలక సమాచారం అయితే లభించింది. ఇక ప్రభాకర్ రావు, రాధాకిషన్ రావుతో పాటు అక్రమ ట్యాపింగ్ వ్యవహారంలో కీలక పాత్ర పోషించిన ఇతరుల నివాసంతో కలిపి మొత్తంగా 10 చోట్ల సిట్ అధికారులు అయితే సోదాలు నిర్వహిస్తూ ఉన్నారు. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ ను మా పొలిటికల్ ఎడిటర్ అరవింద్ అందిస్తారు. అరవింద్, ప్రణీత్రావు వ్యవహారంలో ప్రణీత్రావుకి సంబంధించినటువంటి ఈ మొత్తం వ్యవహారంలో కస్టోడియల్ విచారణ ప్రారంభమైన నాటి నుంచి రకరకాల పేర్లు అయితే బయటకు వస్తున్నాయి. ఇప్పుడు అనూహ్యంగా బయటకు వచ్చినటువంటి కొత్త పేరు సాంబశివరావుకి సంబంధించింది అయితే మరికొన్ని పేర్లు కూడా వస్తున్నట్టుగా దానికి సమాచారం అందుతోంది. అంటే ఇక్కడ ప్రధానంగా ప్రభాకర్ రావుకి సంబంధించినటువంటి క్లోజ్ నెట్వర్క్ని పరిశీలించే క్రమంలో ప్రభాకర్ రావుకి సంబంధించినటువంటి పెట్టుబడులు
శంషాబాద్కి చెందినటువంటి ఒక కంపెనీలో ఉన్నట్లుగా, ఆ కంపెనీలో ప్రభాకర్ రావు వియంకుడు దొంతినేని రవీంద్రరావు అలాగే మురళీకృష్ణారెడ్డి ఇద్దరు పార్ట్నర్స్ అని చెప్పి చెప్తున్నారు. ప్రభాకర్ రావుకి సంబంధించినటువంటి క్లోజ్ నెట్వర్క్ని మొత్తాన్ని ట్రేస్ చేసే క్రమంలో ఈ అంశం కొత్తగా వెలుగులోకి వస్తుంది. అలాగే కేటీఆర్కి అత్యంత సన్నిహితులైనటువంటి ఒక కంపెనీకి చెందినటువంటి గోపి అనేటటువంటి పేరు కూడా ఈ వ్యవహారంలో బయటకు వస్తుంది. ఇక్కడ ప్రధానంగా గమనించాల్సిన అంశం ఏంటంటే, రేవంత్ రెడ్డి ఇంటికి అత్యంత సమీపంలో ఏర్పాటు చేసినటువంటి సెల్కు సంబంధించినటువంటి దాని ద్వారా రేవంత్ రెడ్డి కుటుంబ సభ్యుల ఫోన్లను ట్యాపింగ్కి సంబంధించిన అంశం కూడా ఈరోజు బయటకు వస్తోంది. ఈ నేపథ్యంలో ఈ అంశంలో కీలకంగా గమనించాల్సిన అంశం ఏంటంటే, గత 3-4 రోజులుగా వస్తున్నటువంటి పేర్లలో స్టీఫెన్ రవీంద్ర పేరు ఒకటి ఉంది. స్టీఫెన్ రవీంద్ర ఆధ్వర్యంలో ఒక సెల్ ఏర్పాటు చేశారని, ఆ సెల్లు ఇప్పుడు ఈరోజు కొత్తగా నిన్న కొత్తగా బయటకు వచ్చినటువంటి రేవంత్ రెడ్డి ఇంటి సమీపంలో ఉన్నటువంటి ప్రతిపాదించి ఏర్పాటు చేసినటువంటి సెల్గా చెప్పబడుతుంది. రెండు ఒకటేనా కాదా అనేది క్రాస్ చెక్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. అయితే ఇక్కడ ఇంకొక అంశం కూడా రాజకీయ వర్గాల్లో అయితే చర్చలో ఉంది. స్థానిక ఎమ్మెల్యే కార్యాలయంలో, రేవంత్ రెడ్డి ఇంటికి అత్యంత సమీపంలో ఉండే స్థానిక ఎమ్మెల్యే కార్యాలయంలోనే ఈ సెల్ ఏర్పాటు చేశారంటూ మరో కొత్త వివాదం కూడా రాజకీయ వర్గాల్లో చర్చలో ఉన్నటువంటి విషయం గమనించాలి స్వప్న. అయితే అరవింద్ చూసుకున్నట్లయితే దీనికి సంబంధించి ఈ అక్రమాల్లో ఎవరైతే పాలు పంచుకున్నారో ఇద్దరు OSTలు కూడా కనిపించకుండా పోయినట్టు తెలుస్తుంది. అలాగే ఒక ఎమ్మెల్యే అలాగే ఒక ఎంపీ కూడా ఇందులో డైరెక్ట్ గానే ఇన్వాల్వ్ అయినట్లు కూడా అధికారులు అయితే చెప్తున్నారు. మరి దానికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? ఇప్పుడు కొత్తగా వస్తున్నటువంటి పేరు రేవంత్ రెడ్డి ఇంటికి సమీపంలో ఉన్నటువంటి స్థానిక ఎమ్మెల్యే కార్యాలయం. ఆ కార్యాలయంలోనే ఈ సెల్ ఏర్పాటు చేశారంటూ కొత్తగా రాజకీయ చర్చ మొదలైనటువంటి పరిస్థితి. దీనికన్నిటికీ సమగ్రమైనటువంటి విచారణ జరిగినప్పుడు మరికొంతమంది అరెస్టులు. ఇప్పుడు ఒక విషయం గమనించాలి స్వప్న, ఈ విషయం ప్రారంభమైనప్పుడు కేవలం ప్రణీత్ రావు తోటే ప్రారంభమైంది. ఇది ప్రణీత్ రావుది తీగ మాత్రమే, డొంకంతా కదలబోతుంది అంటూ మనం చాలా కీలకంగా మాట్లాడినటువంటి విషయం. అక్కడి నుంచి మొదలు పెడితే ప్రతి దశలోనూ ప్రతి అడుగులోనూ మనం క్లోజ్డ్ అప్డేట్స్ ఇస్తున్నాం. ఇచ్చే క్రమంలో వస్తున్నటువంటి పేర్లు మనకే కాదు, మొత్తం యావత్ తెలంగాణ సమాజానికి కూడా ఆశ్చర్యపోయేటటువంటి పేర్లు వస్తున్నాయి. కేటీఆర్కి అత్యంత సన్నిహితుడు, అత్యంత దగ్గరగా ఉండేటటువంటి ఒక కంపెనీకి సంబంధించినటువంటి గోపి అనేటటువంటి పేరు ఇప్పటికీ ఈరోజు ఒక అనూహ్యంగా పేరు బయటకు వచ్చింది. ఆల్రెడీ స్థానిక ఎమ్మెల్యేకి సంబంధించినటువంటి కార్యాలయం వచ్చింది. అలాగే ఇప్పటికే గతంలో పర్వతగిరిలో ఏర్పాటు చేసినటువంటి సెల్లుకు సంబంధించి, సిద్దిపేటలో ఏర్పాటు చేసిన సెల్లుకు సంబంధించి, సిరిసిల్లలో ఏర్పాటు చేసిన సంబంధించి అక్కడ కూడా ముగ్గురికి సంబంధించినటువంటి స్థానిక శాసనసభ్యుల పేర్లు, 2 శాసనసభ్యులు, ఒక మాజీ శాసనసభ్యుడి పేరు, మాజీ మంత్రి, మాజీ శాసనసభ్యుడి పేరు, ఇన్ని పేర్లు బయటకు వస్తున్నటువంటి నేపథ్యంలో ఈ అంశం మరింత విస్తృతపడుతోంది. ఇది ప్రభాకర్ రావు అంశంగా కాదు, ప్రణీత్ రావు అంశంగా కాకుండా మొత్తం ఒక పెద్ద రాకెట్ లాగా కనిపిస్తోంది. ఈ అంశంలో ఎవరెవరిని బ్లాక్మెయిల్ చేశారు, ఎవరెవరిని ఎక్కడెక్కడ ఏ రకమైనటువంటి బ్లాక్మెయిల్కి దిగారు అనేది కూడా అన్నిట్లోనూ ప్రధానంగా వినిపిస్తున్నటువంటి పేర్లు, కామన్ పేర్లు. ఒక పక్క ప్రభాకర్ రావు అయితే మరో పక్క నేను అరెస్ట్ అయినటువంటి భుజంగరావు. ఈ భుజంగరావుకు సంబంధించినటువంటి వ్యవహారంలో భుజంగరావు వ్యక్తిగతంగా బ్లాక్మెయిలింగ్కి పాల్పడ్డారనేటటువంటిది చాలా ఆరోపణలు ఉన్నటువంటి పరిస్థితి స్వప్న. అయితే అరవింద్, భుజంగరావుని గత 2 రోజుల నుంచి అధికారులు అయితే విచారిస్తున్నారు. విచారణలో యాంకర్ సాంబశివరావు పేరైతే స్పష్టంగా ఆయన చెప్పడం జరిగింది. అయితే ఇందులో ప్రభాకర్ రావుకి లుకౌట్ నోటీసులు ఇప్పటికే అధికారులు జారీ చేశారు. కాకపోతే ఒక ఛానల్ ఎండీకి కూడా లుకౌట్ నోటీసులు అధికారులు జారీ చేసినట్టు తెలుస్తుంది. దానికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? ప్రధానంగా ముగ్గురికి లుకౌట్ నోటీసులు జారీ చేశారు. లుకౌట్ నోటీసులు జారీ చేశారు అనేటటువంటిది అధికారిక సమాచారం అయితే, అనధికారికంగా మనకు తెలుస్తున్న సమాచారం ప్రకారం ఆల్రెడీ ప్రభాకర్ రావు యొక్క వేరేబౌట్స్ని, రాధాకిషన్ రావు వేరేబౌట్స్ని ట్రాక్ చేశారు, ట్రేస్ చేశారు అని చెప్తున్నారు. ఇది అనధికారికంగా మనకి చాలా విశ్వసనీయమైనటువంటి వర్గాల నుంచి వస్తున్నటువంటి సమాచారం స్వప్న. అయితే ఆయన ట్రాప్ చేశారు, ఆల్రెడీ ఆయనకు 160 నోటీసులు ఇచ్చారు అంటే ఇది కూడా మనకు కలిసినటువంటి సమాచారం స్వప్న. ఒక పక్కన ఇలా ఉంటే భుజంగరావుకు సంబంధించిన విచారణ సందర్భంగా భుజంగరావు కాల్ లిస్టు చూసినటువంటి సందర్భంలో భుజంగరావు కాల్ లిస్టులో ప్రధానంగా రిపీటెడ్గా ఉన్నటువంటి కాల్స్లో సాంబశివరావుకు సంబంధించినటువంటి కాల్ ఒకటి అని చెప్తున్నారు. ఆ యాంకర్గా, ఒక ఛానల్కి యాంకర్గా ఉన్నటువంటి సాంబశివరావు ఈ రకమైనటువంటి బ్లాక్మెయిల్ కుట్రలో భాగస్వామి అయ్యాడనేది ప్రధానమైనటువంటి ఆరోపణగా కనిపిస్తోంది స్వప్న.
అరవింద్, కేవలం ఒక సాంబశివరావు, యాంకర్ సాంబశివరావు మాత్రమే కాదు, ఒక మీడియా సంస్థకు సంబంధించిన ఎండీ కూడా ఈ అక్రమాల్లో భాగంగా అయితే కనిపిస్తుంది. అందులోనూ ఇక ఎస్ఐబి కేంద్రంగా ఫోన్లు ట్యాపింగ్ జరిగిందని చెప్తున్నప్పటికీ కూడా కొందరు కావాలనే కాపీ చేసిన డేటాలు ఏవైతే ఉన్నాయో ప్రైవేటు వ్యక్తులకి కూడా ఇచ్చినట్లు ఆరోపణలు అయితే ఎదురవుతున్నాయి. మరి ఆ ప్రైవేటు వ్యక్తులు ఎవరికి ఇచ్చారు, దానికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? అంటే ఇక్కడ రెండు కీలకమైన అంశాలు స్వప్న. ఒకటైతే ప్రణీత్ రావుకి సంబంధించినటువంటి ఇంటరాగేషన్ సందర్భంగా, కస్టోడియల్ విచారణ సందర్భంగా, భుజంగరావుకి సంబంధించినటువంటి ఇంటరాగేషన్ సందర్భంగా వచ్చినటువంటి ప్రాథమికమైనటువంటి సమాచారం, గతంలో ప్రణీత్ రావుకి సంబంధించినటువంటి విషయంలో స్టీఫెన్ రవీంద్ర ఆధ్వర్యంలోని సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో ఒక సపరేట్ సెల్ పెట్టారనేది ఇప్పుడు కొత్తగా తర్వాత రెండో దశలో వచ్చింది. ఆ ఛానల్కి సంబంధించినటువంటి కార్యాలయంలో సర్వర్ ఏర్పాటు చేసి అక్కడి నుంచి ట్రాకింగ్ చేశారనేది. ఈ రెండు అయిపోతే మూడోది ఇప్పుడు ముఖ్యమంత్రికి సన్నిహితంగా ఉన్నటువంటి ముఖ్యమంత్రి కుటుంబానికి, ఇప్పటి ముఖ్యమంత్రి కుటుంబానికి సంబంధించిన ఫోన్లను ట్యాప్ చేయడం కోసం ఆయన ఇంటికి దగ్గరలో ఉన్నటువంటి ఎమ్మెల్యే కార్యాలయంలో పెట్టారనేటువంటిది. అంటే ఇవన్నీ సైబరాబాద్ చుట్టే తిరుగుతున్నాయి. ఇవన్నీ సైబరాబాద్ చుట్టే తిరుగుతున్నటువంటి ఈ నేపథ్యంలో ఖచ్చితంగా సైబరాబాద్ కమిషనరేట్ అనేది మొత్తం తెలంగాణ వచ్చేటటువంటి రెవెన్యూలో గణనీయమైనటువంటి భాగం సైబరాబాద్ కమిషనరేట్ నుంచి వస్తుంది. సైబరాబాద్ కమిషనరేట్లో ఆర్థిక లావాదేవీలు ఎక్కువ జరుగుతాయి, రియల్ ఎస్టేట్ లావాదేవీలు ఎక్కువ జరుగుతాయి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంపెనీల కేంద్ర కార్యాలయాలు సైబరాబాద్ పరిధిలో ఉన్నాయి, అట్లాగే పలు ఎంఎన్సీల కార్యాలయాలు సైబరాబాద్ పరిధిలో ఉన్నాయి. కాబట్టి వీటన్నిటిని ట్రేస్ చేయడం ద్వారా బ్లాక్మెయిలింగ్కి పాల్పడారనేది ప్రధానమైన ఆరోపణ. అయితే ఈ మూడు ఒకటేనా? ఈ మూడింటిని నియంత్రించినటువంటి వ్యక్తి ఎవరు? ఈ మూడింటి ద్వారా వచ్చినటువంటి డేటాని ఎవరికి, ఏ ప్రైవేటు వ్యక్తులకు ఇచ్చారనేది ప్రధానమైనటువంటి అంశం. ఇక్కడ మొత్తం మీద గమనించాల్సినటువంటి ప్రధానమైనటువంటి రాజకీయపరమైన అంశం ఏంటంటే, ఇక్కడ ద్వారా రాజకీయాల్ని ప్రభావితం చేస్తే తెలంగాణ రాజకీయాల్ని కట్టడి చేయడానికి ప్రయత్నించారు, తెలంగాణలో వ్యాపార వర్గాల్ని కట్టడి చేయడానికి ప్రయత్నించారు, తెలంగాణ వ్యాపార వర్గాల్లో కీలకమైనటువంటి కార్యాలయాన్ని ఇదే ఏరియాలో ఉన్నటువంటి పరిస్థితుల్లో వీటినన్నిటిని నియంత్రించడానికి ప్రయత్నించారనేది ప్రధానమైన ఆరోపణ. ఇక్కడ శ్రవణ్ రావు, ఒక ఛానల్ ఎండి శ్రవణ్ రావుకి సంబంధించిన అంశం అయితే చాలా క్లియర్. ఆయనకి లుకౌట్ నోటీసులు జారీ చేసినట్టుగా ఇప్పటికే అధికారికంగానే ఆ క్లారిటీ వచ్చినటువంటి పరిస్థితి అయితే ఉంది స్వప్న. అయితే అరవింద్, చూసుకుంటే కేవలం ఈ యొక్క ఫోన్ ట్యాపింగ్ ని అడ్డం పెట్టుకొని ఒక పొలిటికల్ గా జరిగే ఎలక్షన్స్ కానీ లేకపోతే వ్యాపార వర్గాలని కానీ భయభ్రాంతులకు గురి చేసినట్లయితే స్పష్టంగా తెలుస్తుంది. అయితే ఈ నేపథ్యంలోనే సాంబశివరావుని మరొక 2 రోజుల అధికారులు అయితే విచారించబోతున్నట్లు తెలుస్తూ ఉంది. మరి అది ఎంతవరకు వాస్తవం, ఎంతవరకు పాసిబిలిటీస్ ఉన్నాయి? అంటే సాంబశివరావు విచారణని పిలిచే విషయంలో 2 క్లారిటీలు అయితే రావాల్సి ఉంది. ఒకటి, భుజంగరావుని కస్టడీ పిటిషన్ వేసి భుజంగరావుని కస్టడీకి తీసుకున్న తర్వాత సాంబశివరావుని పిలుస్తారా, లేదా ముందే సాంబశివరావుని పిలిచి భుజంగరావు సమాచారంతో సరిపోల్చుకుంటారా అనేది చూడాల్సినటువంటి పరిస్థితి అయితే ఉంది. కానీ ఇక్కడ ఒక క్లారిటీకి సంబంధించిన అంశం అయితే రావాల్సినటువంటి అవసరం ఉంది. కానీ సాంబశివరావుని విచారణకు పిలవటం ఖాయం అనేది పోలీస్ వర్గాల్లో వినిపిస్తున్నటువంటి మాట. అదే సందర్భంలో రాజకీయ వర్గాల్లో కూడా దానికి సంబంధించినటువంటి చర్చ అయితే చాలా ఉధృతంగా జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది స్వప్న. థ్యాంక్ యూ అరవింద్.